ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ఈ వచనానికి ఎన్నిక లేని వాని కొరకు ఎదురుచూపు అని టైటిల్ పెట్టొచ్చు. ఎందుకంటే దావీదుని తన కుటుంబ సభ్యులే తక్కువ చూపు చూసేవారు. ఎంతవరకు పనులకు వాడుకోవడమే తప్ప, అవసరాలకు బానిసలాగా చూడడమే తప్ప ఏనాడు కుటుంబ సభ్యునిగా చూసి ఉండరు. ఏం మాట్లాడినా గసురుకోవడం, విసుక్కోవడం చేస్తుండేవారు. అయితే దేవుని మాట చొప్పున సమూయేలు దావీదు కోసం వాళ్ళ ఇంటికి వచ్చాడు. దావీదు ఇంట్లో లేడు. దావీదు ఎలా ఉంటాడో సమూయేలుకి తెలియదు. కాబట్టి దావీదు కోసం సమూయేలుతో పాటు ఫ్యామిలీ మొత్తం ఎదురు చూసింది. అది దేవుని ప్రణాళిక దావీదు పట్ల. కాబట్టి మనుషులు మనల్ని ఎలా ట్రీట్ చేసినా, ఎంతలా చూసినా సరే, మనం దావీదు వలె దేవునిపై ఆధారపడితే నీ ఫ్యామిలీ సైతం ఆశ్చర్యపడేలా దేవుని ప్రణాళిక నీ ఎడల హెచ్చుగా ఉంటుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.